ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. ఇవాల్టి వీడియోలో కార్తీక పురాణం 18వ రోజు పారాయణలోకి వచ్చాము. నారద మహర్షి పృథు చక్రవర్తితో ఈ విధంగా సంభాషించుకుంటున్నారు. నారదుడు చెప్పినంతా విని పృథు చక్రవర్తి, ఓ దేవర్షి, కార్తీక మాస గొప్పతనాన్ని వివరించి నన్ను ధన్యుణ్ణి చేశావు. అదేవిధంగా స్నానాది విధులన్నీ, ఉద్యాపన విధిని యథావిధిగా తెలియజేయమని కోరాడు. నారదముని ఇలా చెప్పడం మొదలుపెట్టారు. మహారాజా, ఈ కార్తీక వ్రతాన్ని ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి. ముఖంను, జిహ్వను శుభ్రంగా ఉంచుకోవాలి. ఏదైనా వనస్పతితోటే పళ్ళు తోముకోవాలి. క్షయ తీదుల్లోనూ, ఉపవాస దినాల్లోనూ, పాడ్యమి, అమావాస్య, నవమి, కృష్ణపక్ష సప్తమి, సూర్య చంద్ర గ్రహణాదులలోనూ ఈ వేళల్లో దంతధావనం చేయకూడదు. ముళ్ళ చెట్లు, పత్తి, బావిలి, మోదుగ, మర్రి, ఆముదం చెట్లు, పళ్ళతోటి దంతధావనం చేయకూడదు. అయితే దంతధావనం తర్వాత భక్తి నిర్మల బుద్ధిగా గలవాడై గంధ పుష్ప తాంబూలాలన్నీ గ్రహించి శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి అక్కడ దేవతలను అర్ఘ్యపాద్యాదులతోనూ ఉపచారాలతోనూ ఆచరించి స్తోత్ర నమస్కారాలు సమర్పించి నృత్య గీత వాద్య సేవలను అందజేయాలి. దేవాలయంలోని గాయకులు, నర్తకులు, తాళ వాద్య మృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందరినీ విష్ణు స్వరూపాలుగా భావించి పుష్ప తాంబూలాలతోటి అర్చించాలి. కృతయుగంలో యజ్ఞం, ద్వాపర యుగంలో దానము భగవద్ప్రీతికరములు కాగా ఈ కలియుగంలో భక్తియుక్తమైన సంకీర్తనం ఒక్కటే భగవంతుడికి సంతోషాన్ని కలిగిస్తుంది. హరిహర, దుర్గా, గణేశ, సూర్యారాధనలకు ఉపయోగించుకోవడని పువ్వులు అంటే ఏ పువ్వులు వాడచ్చు, ఏ పువ్వులు వాడకూడదు అనేది చెప్తున్నారు. ఉమ్మెత్త, గిరిమల్లి, మల్లి, బూరుగు, జిల్లేడు, కొండగోగు వంటి పుష్పాలు, తెల్లటి అక్షంతలు కానీ విష్ణువును పూజించడానికి పనికిరావు. అదేవిధంగా జపా కుసుమాలు అంటే మందార పువ్వులు, మొల్లు, బండి గురివింద, మాలతి పుష్పాలు ఈశ్వరుణ్ణి పూజించడానికి తగవు. ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటారో అటువంటి వాళ్ళు తులసి దళాలతో వినాయకుణ్ణి, గరికతో దుర్గాదేవిని, అవిస పువ్వులతో సూర్యుణ్ణి పూజించకూడదు. అంటే మనం తులసిని కేవలం వినాయక చవితి రోజున మాత్రమే వినాయకుడికి వేస్తాము. ఆ రోజు కాకుండా వేరే రోజుల్లో పూజించకూడదు అని చెప్తున్నారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నంబర్ 9989113230. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక్క ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్య ఉన్నా, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ముఖ్యంగా సంతానం లేకపోవడం, ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే గురూజీ శివరామరాజు గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్య అయినా 100కు 1000% పరిష్కారం చూపిస్తారు. ఏ దేవతలకు ఏ ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి. అలా పూజించినా కూడా మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం జనార్దన యతత్కృతంతో మాయాదేవ పరిపూర్ణం తదాస్తుమే. ఓ దేవా, మంత్రహీనం, క్రియాహీనం లోపం ఉన్నప్పటికీ నా చేత చేయబడిన పూజ నీకు పరిపూర్ణం అగుగాక అని క్షమాపణ చెప్పుకోవాలి. ఆ పిదప దైవానికి నమస్కారం చేసి పునః క్షమాపణ చెప్పుకుని నృత్య గానాది ఉపచారాలతోటి పూజను పరిసమాప్తి చెయ్యాలి. ఎవరైతే కార్తీక మాసంలో ప్రతి దినం రాత్రి శివ పూజన కానీ విష్ణు పూజన కానీ ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి వెలువడిన వాళ్లే వైకుంఠాన్ని పొందుతారు. నారదుడు ఇంకా ఈ విధంగా చెప్తున్నారు. ఓ రాజా, మరింత వివరంగా చెప్తాను విను. వ్రతస్థుడు అంటే ఎవరైతే కార్తీక వ్రతం చేయదలుచుకున్నారో వాళ్ళు మరో 2 గడియల్లో తెల్లవారుతుందనగా నిద్రలేచి శుచి అయి నువ్వులు, దర్భలు, అక్షంతలు, పువ్వులు, గంధము తీసుకుని నది వద్దకు వెళ్ళి చెరువులో కానీ, దైవ నిర్మిత జలాశయాల్లో కానీ, నదుల్లో కానీ, సాగర సంగమాల్లో కానీ స్నానం చేసి ఒకదానికంటే ఒకటి 10 రెట్లు పుణ్యం వస్తుంది. అంటే స్నానం చేస్తే ఒకదానికంటే 10 రెట్లు పుణ్యం వస్తుంది అని చెప్తున్నారు. ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అందులో 10 రెట్ల ఫలితం కలుగుతుంది. ముందుగా విష్ణువును స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు అర్ఘ్యమివ్వాలి. దైవ ధ్యాన నమస్కారాలు చేసి, ఓ దామోదర, ఈ జలమునందు స్నానం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నీ అనుగ్రహం వల్ల నా పాపాలన్నీ నశింపబోవుగాక అని అనుకోవాలి. హే రాధారమణ,
విష్ణు కార్తీక స్నానం అవుతున్నటువంటి నా అర్ఘ్యాన్ని స్వీకరించుగాక అని పరిపరి విధాలుగా విష్ణువును ప్రార్థించాలి. ఇలా వ్రతస్థుడు గంగా, విష్ణు, శివ, సూర్యులను స్మరించి నాభిలోతు వరకు నీటిలో దిగి యథావిధిగా స్నానం చేయాలి. గృహస్థులు ఉసిరిక పప్పు, నువ్వుల చూర్ణంతో, యతులు తులసి యొక్క మొదల మన్నుతోటి స్నానం చేయాలి. విధియ సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య ఈ 6 తిథుల్లోనూ నువ్వులతో స్నానం చేయకూడదు. శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తరువాతనే మంత్ర స్నానం చేయాలి. స్త్రీలు తదితర బ్రాహ్మణేతులు పురాణోక్తంగా మంత్రాలతోటి స్నానం చేయాలి. భక్తి గమ్యుడై ఎవరు దేవత కార్యార్థం త్రిమూర్తి ఆత్మకుడు అయ్యాడో సర్వపాపహీనుడైనటువంటి ఆ విష్ణువు నన్ను స్నానం పవిత్రుడవు గాక. విష్ణు ఆజ్ఞాపరులై ఇంద్రాది సమస్త దేవతలు నన్ను పవిత్రుణ్ణి చేయుగాక. గంగాది సర్వనదులు, జలాధారలు, నదాలు, సప్తసాగరాలు, చెరువులు నన్ను పవిత్రుణ్ణి చేయుగాక. ముల్లోకాలలో అరుంధత్యాది పతివ్రతామ తల్లులు, యక్ష, సిద్ధ, గరుడాది ఓషధులు, పర్వతాలు నన్ను పవిత్రుణ్ణి చేయుగాక. ఉపరిమంత్రయుక్తంగా స్నానం చేసి చేతి యందు పవిత్రాన్ని ధరించి, పవిత్రం అంటే దర్భగడ్డి అండి, దర్భతో స్నానం చేస్తారు కదా, దర్భతో ధరించి దేవ ఋషి పితృతర్పణాలను విధిగా చేయాలి. కార్తీక మాసం పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులు అయితే విడవబడతాయో అన్ని సంవత్సరాల పాటు అతని యొక్క పితృదేవతలు స్వర్గంలో నివసిస్తారట. ఈ తర్పణానంతరం నీటి నుంచి తీరానికి చేరి ప్రాతకాలం అనుష్ఠానం, సంధ్యావందనాది విధులను ఏవైతే ఉంటాయో వాటన్నిటిని నిర్వహించుకుని పిదప విష్ణు పూజను కానీ శివ పూజను కానీ చేసుకోవాలి. తర్వాత అర్ఘ్య మంత్రాలను సమర్పించి క్షేత్ర తీర్థ దైవతాలను సమర్పించి అనంతరం వేద పారాయణులైనటువంటి బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా దక్షిణ తాంబూలాలను ఇచ్చి పూజించి నమస్కరించాలి. కుడి పాదమంతా సమస్త తీర్థములు, ముఖమందు చతుర్వేదములు, అవయవములందు సర్వదేవతలతోటి అలరారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడవుతున్నాను అని చెప్పుకోవాలి. అటు పిమ్మట కార్తీక వ్రతస్థుడై హరిప్రియమైనటువంటి తులసికి ప్రదక్షిణమాచరించి దేవతలచే నిర్మింపబడిన, మునులు పూజించబడిన విష్ణు ప్రేయసియగు తులసి, నీకు చేస్తున్న ఈ నమస్కారం నా పాపాలను నశింపజేయుగాక అని నమస్కారం చేసుకోవాలి. తదుపరి స్థిర బుద్ధి కలవాడై హరి కథా పురాణ శ్రవణాదులలో పాల్గొనాలి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవ సాలోక్యాన్ని పొందుతారు. సమస్త రోగహారకం, పాపహారకం, సద్బుద్ధిదాయకం, పుత్ర పౌత్ర ధనప్రదము, ముక్తిదాయకము, విష్ణు ప్రీతికారకమైన కార్తీక వ్రతాన్ని మించినది కలియుగంలో మరొకటి లేదు అని నారదుడు పృథు చక్రవర్తికి తెలియజేశారు. ఈ విధంగా తెలియజేశారని సూత మహాముని చెబుతున్నారు. దీంతో 18వ రోజు పారాయణ అనేది పూర్తయింది. రేపటి వీడియోలో కార్తీక మాసంలో 19వ రోజు పారాయణ గురించి చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. నేను మీ హరిప్రియ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.